కరీంనగర్ నగర పాలక సంస్థ 7వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి శ్రీ ఆకుల నందిని ఉదయ్. 7వ డివిజన్ ప్రజలు మీ అమూల్యమైన ఓటు ఎయిర్ కండిషన్ ఏసీ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు డివిజన్లో గడపగడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 7వ డివిజన్లో అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండి వారికి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. శ్రీ ఆకుల నందిని ఉదయ్ పేరు కండిషన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు. సీరియల్ నెంబర్ 5. ఈ హౌసింగ్ బోర్డుకు ఎంతో సేవలు చేసినాం. అది ఆకుల ప్రకాష్ అని మన హౌసింగ్ బోర్డుకే పెద్ద పేరు పోయింది. కానీ మమ్మల్ని పార్టీ ఇంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ మేము మాజీ కార్పొరేటర్ అయినా మాకు టికెట్ రాకుండా చేసినందుకు వాళ్లకు ఫలితంగా మేము ఎక్కువ మెజార్టీతో గెలిచి చూపిద్దామని డిసైడ్ అయ్యి ముందుకు ఈ రంగంలోకి దిగినాం. ఇక మీరు అందరు సపోర్ట్ చేయాలి ప్రజలందరని అనుకుంటున్నాం. నా పేరు ఆకుల ఉదయ్. నా శ్రీమతి ఆకుల నందిని 7వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏసీ గుర్తుపైన పోటీ చేస్తున్నా. నేను గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా ఉంటూ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తా అని పనిచేసుకోని చెప్పి తీరా బీఫామ్ ఇచ్చే టైంకి నన్ను మోసం చేసింది. అప్పటికే నేను చాలా డబ్బులు ఖర్చు చేసుకున్నా. ఇంప్లెంట్లు అన్నీ కొట్టించుకున్నా. పెద్ద మీటింగ్ పెట్టినాక కూడా నాకే టికెట్ ఇస్తా అని చెప్పి తీరా టైం వచ్చేసరికి నాకు గొంతు కోసిండు. అయినప్పటికీ కూడా సరే పార్టీ మోసం చేసింది కానీ నా డివిజన్ వాసులు, నా దగ్గర బంధుమిత్రులు అందరూ నన్ను ఎవరు మోసం చేయరు. పార్టీ మోసం చేసినా కూడా నా డివిజన్ వాసులు నన్ను మోసం చేయరని వాళ్ళ మీద నమ్మకంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏసీ గుర్తుపైన పోటీ చేస్తున్నా. దయచేసి మీరందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఆకుల నందిని. మా ఇంట్లో వాళ్ళు, మా కుటుంబం అంతా 10 సంవత్సరాలుగా కాంగ్రెస్కి చాలా కట్టుబడి ఉన్నాము. ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ద్వారా చాలా సేవలు చేశాము. కానీ ఆఖరి నిమిషంలో పార్టీ మమ్మల్ని నిరాశపరిచినప్పటికీ మాకు మా డివిజన్లో ప్రజలందరూ అండగా ఉండి మేమందరం మీకున్నాము అన్న వాళ్ళు ధైర్యం ఇస్తేనే మేమందరం ముందుకు వచ్చాము. కావున మా గుర్తు ఏసీ గుర్తు, దానికి అందరూ ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని మనవి. ఈ హౌసింగ్ బోర్డుకు ఎంతో సేవలు చేసినాం. అది ఆకుల ప్రకాష్ అని మన హౌసింగ్ బోర్డుకే పెద్ద పేరు పోయింది. కానీ మమ్మల్ని పార్టీ ఇంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ మేము మాజీ కార్పొరేటర్ అయినా మాకు టికెట్ రాకుండా చేసినందుకు వాళ్లకు ఫలితంగా మేము ఎక్కువ మెజార్టీతో గెలిచి చూపిద్దామని డిసైడ్ అయ్యి ముందుకు ఈ రంగంలోకి దిగినాం. ఇక మీరు అందరు సపోర్ట్ చేయాలి ప్రజలందరని అనుకుంటున్నాం. पार्टी होगा दिए बाद भी हम पूरे माइनॉरिटी हाउसिंग बोर्ड के 700 वोट उदय अन्ना को गारंटी दिए कि अन्ना तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं बोलकर। ये कांग्रेस पार्टी को चैलेंज है कि हमारे महल्ले से तुम जीत के बतलाओ। हम उदय अन्ना को जिता ले रहे, उसके बाद हम आपको डिप्टी मेयर की डिमांड करेंगे इंशाल्लाह। ये वोट देना जरूरी है क्योंकि हमारे को बहुत हेल्प करे, इसलिए हम लोग वोट जबरदस्ती से नहीं दे रहे, हम खुद से मजबूरी से दे रहे। हम अच्छे हैं आकुला पर कश इसलिए दे रहे, 10 साल से वोट कोई दे रहे और इनो ही आना, ऐसा कोई नहीं आना कि हमारे को कोई मुश्किल से सहारा इनो ही दिया हम लोग को। इसलिए हम लोग पूरी फैमिली इन लोग को देना चाहते हैं और कोई भी किसको भी नहीं देना, खाली ऐसी याद में रखो। నా పేరు ఆకుల నందిని. మా ఇంట్లో వాళ్ళు, మా కుటుంబం అంతా 10 సంవత్సరాలుగా కాంగ్రెస్కి చాలా కట్టుబడి ఉన్నాము. ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ద్వారా చాలా సేవలు చేశాము. కానీ ఆఖరి నిమిషంలో పార్టీ మమ్మల్ని నిరాశపరిచినప్పటికీ మాకు మా డివిజన్లో ప్రజలందరూ అండగా ఉండి మేమందరం మీకున్నాము అన్న వాళ్ళు ధైర్యం ఇస్తేనే మేమందరం ముందుకు వచ్చాము. కావున మా గుర్తు ఏసీ గుర్తు, దానికి అందరూ ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని మనవి.